కాసేపట్లో షార్ వేదికగా SSCLV D3 ప్రయోగం 17 నిమిషాలలోపే పూర్తి చేసేలా ప్రణాళిక. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ నామినేషన్ ఉపసంహరించుకున్న స్వతంత్ర అభ్యర్థి. IAS IPS ఆత్మ గౌరవంపై ఆటవిక దాడి. ఆల్ ఇండియా సర్వీస్ అధికారులపై రెడ్ బుక్ పైత్యం. ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్. బకాయిల చెల్లింపుపై ఎటూ తేల్చని బాబు సర్కార్. కేటీఆర్ వ్యాఖ్యలపై విచారణకు ఆదేశించిన మహిళా కమిషన్. కేటీఆర్ వ్యాఖ్యలు మహిళలను బాధించేవిగా ఉన్నాయని వ్యాఖ్య. వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్ మహిళలను కించపరచలేదని వ్యాఖ్య. అక్క చెల్లెమ్మలకు మనస్తాపం కలిగితే విచారం వ్యక్తం చేస్తున్నానని ట్వీట్. ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ పర్యటన. నేడు అధిష్టానంతో భేటీ. కొత్త PCC చీఫ్, నామినేటెడ్ పోస్టులపై చర్చ. తెలంగాణలో రుణమాఫీపై రాజీనామాల సవాళ్లు. అధికార ప్రతిపక్షాల మధ్య హీటెక్కిన మాటల యుద్ధం. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్. స్థాయికి తగ్గట్టు రేవంత్ ప్రవర్తించడం లేదంటూ ట్విట్టర్లో పోస్ట్. భద్రాద్రి రాముడి సాక్షిగా రేవంత్ అబద్దాలు చెప్తాడన్న పల్లా. 30,000 కాదు, కనీసం 30 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని విమర్శ. అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలో టీడీపీ వైసీపీ ఘర్షణ. వైఎస్ఆర్సీపీ శ్రేణులను పరుష పదజాలంతో దూషించిన పచ్చ నేతలు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో బీజేపీ కార్యకర్తలపై టీడీపీ దాడి. 3 వ్యక్తులపై 15 మంది నేతల మూకుమ్మడి దాడి. తుంగభద్రలో తాత్కాలిక గేటు తిరిగి అమర్చేందుకు అధికారుల యత్నం. భారీ క్రేన్ల సాయంతో శ్రమిస్తున్న 55 మంది సిబ్బంది. గుంటూరు జిల్లా మంగళగిరి కూరగల్లు గ్రామంలో విషాదం. హాస్టల్ గదిలో ఉరివేసుకున్న విద్యార్థి శశికాంత్. స్వాతంత్ర యోధులకు విశాఖ స్కూబా డైవర్ ఘన నివాళి. సముద్ర గర్భంలో జెండా ఎగరేసి సెల్యూట్ చేసిన బలరాం. శ్రావణ మాస శోభతో కళకళ్లాడుతున్న పూల మార్కెట్లు. వరలక్ష్మి వ్రతం వేళ అమాంతం పెరిగిన పూల ధరలు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లో SOT పోలీసుల తనిఖీలు. ఎక్స్పైర్ డేట్ అయిపోయిన మసాలాలు సీజ్. హైదరాబాద్లో అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టిస్తోన్న హైడ్రా. బాచుపల్లి ఎర్రకుంట పరిధిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత. తెలంగాణకు మరో 3 రోజులు వర్ష సూచన. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం. ఒలింపిక్స్ లో పాల్గొన్న భారత అథ్లెట్ల బృందంతో ప్రధాని భేటీ. మెడల్స్ చేజార్చుకున్న క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపిన మోదీ. అస్సాంలో రాష్ట్ర సాయుధ వేర్పాటువాద సంస్థ కలకలం. 19 బాంబులు అమర్చినట్లు ప్రకటన. అనుమానాస్పద వస్తువులు సీజ్. హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ. ప్రపంచవ్యాప్తంగా ఎంపాక్స్ వైరస్ విజృంభిస్తుండటంతో అలర్ట్.